కుల మతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో భావించి తరింపజేసిన మహామహిమాన్వితుడైన శ్రీ వీరయోగి చరిత్ర. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి కుమారుడైన పోతులూరయ్య స్వామివారు శిష్య సంచారంకు బయలుదేరడం, అక్కడ విశ్వబ్రాహ్మణులు ఆయనను అవమానించడం, అతను వచ్చి స్వాములవారి యొక్క సమాధిని తీసి చూడడం, స్వాములవారు శాపం ఇవ్వడం, మలమీదిపల్లెలో పోతులూరయ్య స్వాములవారు తపోనిష్టలో ఉండడం, పోలేరమ్మ మహాదేవి బాలికా రూపంలో గోక్షీరమును పోతులూరయ్య స్వామికి అందించడం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సమాధిలో కూర్చున్న తర్వాత 10 నెలలకు శిష్య సంచారముకు పోతులూరయ్య స్వాముల వారు బయలుదేరి వనిపెంట గ్రామము చేరారు. వారి రాకను ఒక నౌకరు ద్వారా ఆ గ్రామ విశ్వబ్రాహ్మణులకు తెలియజేశారు. వారు ధన అహంకారంతో విశ్వబ్రాహ్మణులంతా ఒక చోట చేరి సమావేశమై గోవిందమ్మ గారు గాజు, పూస, మట్టెలు, పసుపు, కుంకుమ అలంకరించుకుంటున్నారు కాబట్టి ఆమె ప్రపంచ ధర్మ పద్ధతిగా పసుపు కుంకుమ నిషేధించే వరకు మనము వారి దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకోకూడదు అని నిర్ణయించుకొని నౌకరుతో పోతులూరయ్య స్వాముల వారికి చెప్పి పంపారు. ఆ మాటలు విన్న పోతులూరయ్య గారు తోక తొక్కిన పాములా కోపం వచ్చింది. కొద్దిసేపటికి శాంతించి అక్కడి నుండి బయలుదేరి మునిమడుగు గ్రామానికి వెళ్లారు. అక్కడ కూడా విశ్వబ్రాహ్మణులకు వర్తమానము పంపారు. వాళ్ళు కూడా వచ్చిన నౌకరుతో సరిగా మాట్లాడడం లేదు. సరికదా, వాళ్ళు కూడా గోవిందమాంబ గారిని నిందిస్తున్నారు. మన కులమునకు విరుద్ధముగా అమ్మగారు సుమంగలిగా ఉన్నారు, బ్రహ్మం గారు ఇంకా సమాధిలో సజీవముగా ఉన్నారా అని హేళన చేయుచు ధనమదముతో మాట్లాడుతున్నారు. అందులో ఒకతను స్వాములవారు సమాధిలో ప్రవేశించేటప్పుడు ఉన్నతను బుద్ధిశాలి లేచి, అన్నలారా, స్వాములవారి మహిమలు తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడుతారా? స్వాములవారు అమ్మవారి సమాధిలో ప్రవేశించే వరకు కూడా సుమంగలిగా ఉండాలని సెలవిచ్చారు. ఎవరైనా నిందిస్తే వారు వల్లకాటికి పోతారు అని కూడా చెప్పారు. ఇదిగాక అన్నలారా, మన విశ్వకర్మయే మానవ రూపంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామిగా అవతరించి కంది మల్లాయపల్లెలో 175 సంవత్సరములు ఉండి మనలాంటి అజ్ఞానులను సుజ్ఞానులుగా చేసి తిరిగి తాను భూభారము పోగొట్టడానికి వీరభోగ వసంతరాయుడుగా వచ్చుట కొరకు తపస్సు నిమిత్తమై సజీవ సమాధిలో ఉన్నాడు. మీరు ఇంత అజ్ఞానముతో మాట్లాడడం సరిగాదు, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లున్నది మీ ప్రవర్తన అన్నాడు. వాళ్ళు వినకుండా వచ్చిన నౌకరుతో మీ గురువుగారినే రమ్మనుమని చెప్పి పంపారు. పోతులూరయ్య గారు వారి వద్దకు వచ్చినా గాని వారు మాట్లాడకుండా కోపముతో ఉన్నారు. కారణమేమని స్వాముల వారు అడగగా, వాళ్ళు కూడా మీ అమ్మగారు లోకధర్మముకు విరుద్ధముగా సుమంగలిగా ఉన్నది, మీ అమ్మగారు పసుపు కుంకుమ నిషేధించే వరకు మీ తీర్థప్రసాదాలు తీసుకోమని చెప్పారు. ఆ మాట వినడంతోనే ప్రళయకాల రుద్రునిలాగా గుర్రముపై వేగంగా వెళ్లారు. ఆయన రాకను గోవిందమ్మ గారికి ఒక నౌకరు చెప్పగా అమ్మవారు వెంటనే సింహద్వారము దగ్గరకు వచ్చి చిన్న స్వాముల వారితో, నాయన పోతులూరు, ఉదయమే బయలుదేరి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చావు, కారణమేమిటి అని ప్రశ్నించగా, అమ్మా, నేనడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పుము తల్లి. వనిపెంట మునిమడుగు విశ్వబ్రాహ్మణులు మమ్ములను ఆహ్వానించకపోగా అవమానించారు. నీవు ముత్తైదువుగా ఉండడం తగదన్నారు. మీ తండ్రి గారు ఇంకా బ్రతికే ఉన్నారా అని హేళన చేశారు. అది భరించలేక వచ్చేశాను. నేను సమాధిని బద్దలు కొట్టి చూడనిదే నాకు మనశ్శాంతి లేదు అనగా అమ్మవారు కోపంతో స్వాములవారి మహిమలు తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడారు అని వనిపెంట విశ్వబ్రాహ్మణులు వల్లకాడుగాను, మునిమడుగు విశ్వబ్రాహ్మణులు ముదనష్టంగాను అని విశ్వబ్రాహ్మణులను శపించి కొద్దిసేపటికి శాంతముతో, కుమార, లోకులు పలుగాకులు, వారి మాటలు పట్టించుకోకు, నీవు చిన్నవాడివి, మీ నాయనగారి తత్వము అర్థం చేసుకో అని ఎంత వారించినా వినడం లేదు. నాయన, సకల సద్గుణ సంపన్నుడు, సద్గురు పాదసేవా ధురంధరుడు, నీకన్నా ఎక్కువ పెద్దవాడు, సిద్ధయ్య వద్దకు వెళ్ళి ఆలోచించి సమాధి తీయుము అనగా సిద్ధయ్య గారి వద్దకు కూడా స్వాములవారు వెళ్ళి చెప్పగా సిద్ధయ్య గారు కూడా స్వాములవారి మహిమలు మరియు కాలజ్ఞాన రహస్యాలు చెప్పారు. అన్నీ విని మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మగారితో, నేను ఎలాగైనా నాయనగారిని చూడనిదే నాకు మనశ్శాంతి లేదు అని సమాధి వద్దకు వెళ్ళి
పైన ఉన్న బండను తీసి చూశాడు. సమాధిలో దివ్యకాంతులు ఉన్నాయి. స్వాములవారు నిర్గుణ సమాధిలో పరమశివునిలాగా తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు. వెనుక భాగంలో నిలబడి స్వాములవారిని కదిలించాడు. స్వాములవారు కళ్ళు తెరిచి, ఎవడురా సమాధిని పగలగొట్టినది అనగా, పోతులరయ్య గారు భయంతో చేతులు జోడించుకొని నిలబడి, నాయనా, నేను నీ కుమారుడను, పోతులూరయ్యను అనగా స్వాములవారు, సరే, నా కుమారుడవైనా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం పొందాల్సిందే. లోకుల మాటలు విని అమాయకంగా ఈ విధంగా చేయడం సరికాదు. ఇందుకు నీవు మలమీది పల్లె వద్ద ఉన్న పర్వతము మీద ఒక చింత చెట్టు ఉన్నది. ఆ చెట్టుకు ఇంతవరకు కాయలు లేవు, పూత లేదు. ఆ చెట్టు దగ్గర నీవు 12 సంవత్సరములు తపస్సు చేస్తూ ఉండు. ఆ చెట్టుకు ఒకే ఒక కాయ కాసి నీ చేతిలో పడుతుంది. అప్పుడు నీ తపస్సు సిద్ధించినదని గ్రహించుమని చెప్పారు. ఆ పండును తిని గృహమునకు తిరిగి రమ్మని స్వాములవారు సెలవిచ్చారు. ఎప్పటిలాగానే సమాధి బండను మూయుమని చెప్పి స్వాములవారు మళ్ళీ సమాధి నిష్టలో కూర్చున్నారు. ఈ విషయమంతా గోవిందమాంబ మహాదేవి తెలుసుకొని విచారంతో, కుమారా, చూశావా ఎంత దారుణం జరిగిందో? 12 సంవత్సరములు ఎడబాటుతో ఎలా భరించగలం మేము అని బాధపడ్డది. గోవిందయ్య స్వామి, సోదరా, నిరంతరం తండ్రిగారి బోధనలు వింటూ కూడా సర్వసామాన్యుడని తలచి ఏమీ తెలియని అజ్ఞానులు మాట్లాడిన మాటలు విని నీవు ఈ విధంగా చేశావు. నీవు వనాలకు వెళ్తుంటే మేము ఎలా భరించగలం అని తమ్ముని ఆలింగనం చేసుకొని బాధపడ్డాడు. కుటుంబ సభ్యులందరూ బాధపడ్డారు. ఉన్నత స్వభావులు శాపాలను వరాలుగా మార్చుకుంటారు. సంకుచిత స్వభావులు వరాలను కూడా శాపాలుగా చేసుకుంటారు. పోతులూరయ్య గారు వనవాసాన్ని తపస్సుగా మార్చుకొని సద్వినియోగం చేసుకున్నాడు. భార్యా సమేతంగా వనవాసానికి సిద్ధమయ్యాడు. పోతులూరయ్య స్వాములవారు తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి, నా తప్పులను క్షమించి నన్ను ఆశీర్వదించండి అని వేడుకున్నాడు. తల్లి ఆశీస్సులు తీసుకొని గోవిందయ్య గారికి, ఓంకారయ్య, శివరామయ్య స్వాములవారికి వందనములు సమర్పించి పోతులూరయ్య స్వామి దంపతులు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి సమాధికి ప్రదక్షిణలు చేసి స్వాములవారిని ధ్యానించి బయలుదేరారు. అలనాడు శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్తుంటే అయోధ్య ప్రజలెంత కలత చెందారో, నేడు పోతులూరయ్య గారు వనాలకు వెళుతుంటే కందిమల్లాయపల్లెలో శిష్యగణం అలాగే కలత చెందింది. కన్నీటితో సాగనంపారు. పోతులూరయ్య గారు భార్యతో సహా మలమీది పల్లె దగ్గర ఉన్న లింగాల కొండకు చేరాడు. అక్కడ చిన్న పర్ణశాల ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. గోవిందమాంబ మహాదేవి పోలేరమ్మను సంకల్పించింది. తలచినంతనే పోలేరమ్మ గోవిందమాంబ ఎదుట ప్రత్యక్షమై నమస్కరించి, అమ్మ లోకమాత, నన్ను అనుగ్రహించిన కారణమేమిటి అని అడిగింది. గోవిందమ్మ, పోలేరి, నీ సోదరుడైన పోతులూరయ్య భార్యా సమేతుడై అరణ్యంలో తపస్సు చేస్తున్నాడు. వారి తపస్సుకు భంగం వాటిల్లకుండా చూడమని చెప్పింది. అమ్మ, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఈ రకంగా నాకు ఈ స్వామిని సేవించుకునే భాగ్యం లభించింది అని గోవిందమాంబకు ప్రణామాలు అర్పించి ఆమె ఆశీస్సులు అందుకొని అదృశ్యమైంది. ప్రతిరోజు ప్రాతకాలంలో సుమారు 12 సంవత్సరముల యాదవ బాలిక రూపంలో వచ్చి ఆవు పాలు, పండ్లు ఇచ్చి వెళ్ళేది. పార్వతమ్మ, నీవు ఎవరు అని అడిగినా కానీ సమాధానం చెప్పకుండా వెళ్ళేది. అలా పోతులూరయ్య తపస్సు పూర్తయ్యే వరకు పోలేరమ్మ ఈ విధంగా సేవలు చేసింది. తపస్సు సిద్ధించిన తర్వాత ఇంటికి తిరుగు ప్రయాణము ఆలోచనలో ఉండగా పార్వతమ్మ గారు బాలిక గురించి గుర్తు చేసింది. ఆమెకు ఏదైనా సహాయం చేద్దాం అన్నది. ఇంతలో బాలిక వచ్చింది. బాలిక రూపంలో ఉన్న తమకు సహాయం చేసింది పోలేరి మాత అని గ్రహించి, పోతులూరయ్య, అమ్మా పోలేరి, ఇప్పటి వరకు నీవు ఇచ్చిన పండ్లు, పాలు వెల ఎంత అన్నాడు. పోలేరమ్మ యథారూపం ధరించి పార్వతమ్మ, పోతులూరయ్యలకు నమస్కరించి, స్వామి, మాతా గోవిందమాంబ ఆదేశం ప్రకారం మిమ్మల్ని సేవించుకున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు జేజనాయన గారి సన్నిధిలో ఉండాలనే కోరిక మాత్రం నాకున్నది. నా కోరికను తీర్చండి అన్నది. అందుకు పోతులూరయ్య గారు, అమ్మ పోలేరి, తండ్రి గారి అనుమతి లేకుండా చెప్పలేను. అదీగాక నీకు జాతరలు, మొక్కులు జరుగుతాయి కాబట్టి నీకు వేరే చోటు ప్రత్యేకంగా ఉన్నది అని చెప్పి కందిమల్లాయపల్లెకు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో వేప చెట్టు చూపించి అందులో ఐక్యం కమ్మని చెప్పాడు. ప్రతి వైశాఖ శుద్ధ దశమి రోజున నాయనగారికి ఆరాధనలు జరుగుతాయి. తెల్లవారి ఏకాదశి రోజున నీకు పొంగలులు, భోజనములు, జాతరలు జరుగుతాయి. అప్పటి నుండి పోలేరిమాత గ్రామ దేవతయై కందిమల్లాయపల్లె ప్రజలను సురక్షితముగా రక్షించుతూ ఉన్నది.